ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సజ్జాపురం గ్రామ ఇలవేల్పు శ్రీ 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 ఏవులమ్మ తల్లి శాకంబరీదేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులతో సజ్జాపురం గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శాకంబరి అలంకారం అమ్మవారికి ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు, గ్రామ పెద్దలు, సజ్జాపురం వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సజ్జాపురం గ్రామ దేవత మా వెలవేలుపు శ్రీ 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 ఏవుళ్ళమ్మ తల్లి శాకంబరి అలంకరణ జరిగింది. ఈ ఆషాఢ మాస సందర్భంగా శాకంబరి అలంకరణ చేయడం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఆనవాయితీగా మొదలైంది. దీనికి అందరూ కూడా సజ్జాపురం పురజనులు, భక్తులు అందరి సహాయ సహకారాలతో ఇవాళ చక్కగా అమ్మవారి శాకంబరి అలంకరణ జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో సజ్జాపురం గ్రామ ప్రజలందరూ కూడా ఎల్లవేళలా ఆయురారోగ్య ఆయుష్తో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భక్తులందరూ కూడా విచ్చేసి దర్శించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఓకే. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.